హాయ్, మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఆర్టిస్ట్ అవ్వడం అంటే పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే మనం కమిట్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని రకాల ఫీల్డ్స్ అన్నిట్లో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. కొంతమంది కంపారిజన్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. మనం ఆర్టిస్ట్ అవ్వాలి అని మనం ఫిక్స్ అయినప్పుడు ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, బయట సమాజం కావచ్చు, లేదా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదా ఎవరైనా సరే, అరే నువ్వు ఆర్టిస్ట్ అవుతావా, దాంట్లో మనీ వస్తుందా, పేరు వస్తుందా, ఏమవుతుందో ఏమో, ఎందుకు వాళ్ళని చూడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వీడిని చూడు డాక్టర్ అవుతున్నాడు, వాడిని చూడు బీటెక్ చేశాడు, ఇలా కంపారిజన్స్ చేసి సగం మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చుట్టూ చాలా మంది వస్తారు. వచ్చినా కూడా దానికి దీనికి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీరు వినకుండా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో ఏ విధంగా అంటే, మీరు ఏదైనా డ్రా చేసినప్పుడు అది డ్రాయింగ్ బాగా వస్తే మీరు 10 మందికి చెప్తారు, నేను డ్రాయింగ్ చేశాను బాగా వచ్చింది అని. స్కూల్లో ఫ్రెండ్స్తో కావచ్చు, లేదా కాలేజీలో కొలీగ్స్తో కావచ్చు, లేదా బయట సొసైటీలో ఎవరితోనే సరే. అదే బాగా రాలేదు అనుకోండి, మీ మీద మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయారే, ఈ డ్రాయింగ్ నేను చేశాను నాకు రావడం లేదు అని చెప్పి వదిలేస్తారు, లేదా ఇంకోసారి వేయడానికి టైం తీసుకుంటారు. సో ఒకటే మాట చెప్పాలి ఏంటి అంటే, మీరు ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్న ఫస్ట్ పాయింట్ మీతో మీరు కమిట్ అయి ఉండటం. ఫస్ట్ పెట్టి కూర్చొని ప్రాపర్గా వేయగలుగుతున్నామా లేదా, ఒకవేళ రాకపోతే దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే కంటెంట్ కోసం మీరు అనుక్షణం తపన పడుతూ ఉండాలి. అండ్ మెయిన్ ఓవర్, చుట్టుపక్కల మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళని కలుస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, కొన్ని సమాచారాలను తెలుసుకుంటూ ఉంటే మీకు ఆర్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ వస్తుంది. దీంతోపాటు అప్పుడప్పుడు తెలిసిన ఫ్రెండ్స్ని లేదా ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ పోర్ట్రేట్స్ డ్రా చేయడం, లేదా నేచర్లో ఉండే కొన్ని ఆబ్జెక్ట్స్ని డ్రా చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా మీకు ఆర్ట్ ఫార్మ్స్ అండ్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ అనే బ్రాండింగ్ క్రియేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది చుట్టుపక్కల వాళ్ళు మాటలు వినడం మానేయడం. రెండోది, అది కావాలి ఇది కావాలి అని కొనుక్కొని రకరకాల మెటీరియల్స్ అంతా నీ దగ్గర పెట్టుకొని డ్రాయింగ్ వేయకుండా ఏదో ప్రాక్టీస్ చేస్తాము అని ఖాళీగా కూర్చోవటం. సో ఇదంతా వద్దు. సింపుల్గా నీకు నువ్వు, నీలా, నీ కోసం, నీతో నువ్వు టైం స్పెండ్ చేస్తే ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది, ఏదైనా తీసుకొని ఒక ఆబ్జెక్ట్ని కానీ, లేదా ఒక మనిషి ముఖాన్ని కానీ, లేదా ఒక వస్తువు ఏదో ఒకటి తీసుకొని డ్రాయింగ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. బాగా వస్తే ఓకే, వేరే డ్రాయింగ్ చేయండి, నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. బాగా రాలేదంటే ఇంకో పేపర్ తీసుకోండి, ఇంకో డ్రా చేయండి. అంతేగాని ఇది రాలేదని చెప్పేసి మూడౌట్ అయిపోయి కామ్గా కూర్చోవద్దు. నా విషయానికి వస్తే, నేను ఏదైనా డ్రా చేయాలనిపించినప్పుడు ఫస్ట్ పాయింట్, నేను ఎరేజర్ నా దగ్గర పెట్టుకోను. ఎరేజర్ ఉందనుకోండి తప్పు చేస్తామని భయం కంటిన్యూగా ఉంటుంది. సో ఎరేజర్ లేకుండా, స్కేల్ లేకుండా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటా. అంటే రిస్ట్ యూజ్ చేసి ఫ్రీ హ్యాండ్ మూమెంట్స్తో డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను అనమాట. ఈ డ్రాయింగ్స్ వేయడంలో మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. అరే ఈ లైన్ ఇలా రావాలేమో, ఈ గీత ఇలా వస్తే బాగుంటుందేమో, ఓహో ఈ షేప్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఫస్ట్ పాయింట్ మనకి రిలీజ్ అవ్వాలన్నమాట. చాలామంది ఈ రోజుల్లో ఆర్ట్ అనగానే మ్యాజిక్ లా చేసేస్తున్నారు. ఒకడు పచ్చిమిర్చితో, ఇంకొకడు దువ్వెనలతో, ఇంకొకటి ఏంటంటే గాలి మొహాన్ని పెట్టేసుకొని, ఫ్యాన్ గాలి పెట్టేసుకొని హెవీగా, ఒకడు దోశ పెనం మీద వేయడం, ఇంకొకటి వచ్చేసి గాల్లో వేలాడుతూ. డ్యాన్స్ కానివ్వండి, ఆర్ట్ కానివ్వండి, ఇట్స్ ఎ టాలెంట్. ఆ టాలెంట్ ఎలా వస్తుంది అంటే, ఒక మనిషి పెయిన్కి గురయ్యి ఏమీ చేయలేక ఏదో చేయాలని తపంతో ఉన్నప్పుడు చేసే ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ. ఈ ఆర్ట్ ఫామ్స్ అంతా కూడా చాలా మంది ప్రెసెంట్ జనరేషన్లో ఒక మ్యాజిక్ లాగా, ఒక సర్కస్ లాగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ ఫీల్డ్ తీసుకోండి. డ్యాన్స్ ఫీల్డ్లో ప్రాపర్ డ్యాన్స్ ఈ రోజుల్లో కనపడదు. ఎవడు బట్టు స్టేజ్ మీద ఎట్లా పడితే అట్లా స్టెప్స్ సర్కస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి కాసేపు ఆనందం కలుగుతుంది, కానీ ఎంతసేపు ఏ మూమెంట్సా, ఇవే కంటెంటా. అదేవిధంగా ఆర్ట్ ఫామ్స్లో, ఆర్ట్ ఫీల్డ్ కూడా తయారు చేశారు. ఎవరైనా ప్రాపర్ పెయింటింగ్ చూద్దామంటే పెయింటింగ్ కనపడదు. మోడర్న్ పెయింటింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అండ్ ఏదో 2-3 గీతలు గీస్తారు, రంగులు చల్లుతారు, పెయింటింగ్ అని కంప్లీట్ చేస్తారు, గ్యాలరీస్లో డిస్ప్లే చేస్తారు, ఇలా తాగుతూ స్టైల్గా వస్తారు, చూస్తారు, నచ్చితే కొంటారు, కొనకపోతే మార్కెటింగ్ చేసుకుంటారు. బిజినెస్ అయిపోయింది. సో ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉంటే ఆర్ట్ ఫామ్స్ అనేది ప్రాపర్గా మనకు దొరకదు. అటువంటి సమయంలోనే మనం ప్రాపర్ జెన్యూన్ ఆర్ట్ ఫామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకంటూ ఒక స్టాండర్డ్ వస్తుంది. ఈ స్టాండర్డ్ని పట్టుకొని మనం ఎక్కడికైనా ట్రావెల్ అవ్వచ్చు. అండ్ మెయిన్ ఓవర్, నేను నా ఆర్ట్ ఫామ్స్ కొన్ని కొత్తగా ఉంటాయి. 3D ఆర్ట్ ఫామ్స్ అని చెప్పేసి అప్సైడ్ డౌన్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఫామ్స్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా విని, ఓహో నేను ఇలా చేస్తే బాగుంటుందేమో అని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ దీంతోపాటు ఒకటే మాట చెప్పాలంటే, మీరు మెయిన్ థింగ్ గెట్ ప్రాపర్గా ఆర్టిస్ట్ అవ్వాలంటే సింపుల్ లాజిక్. ఫస్ట్ మీరు ఒక దగ్గర కూర్చోండి, చుట్టుపక్కల ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ ఉంటే వాళ్ళని డ్రా చేయడం ప్రాక్టీస్ చేయండి. బాగా రాకపోయినా పర్వాలే, చేయడం మాత్రం ఆపద్దు. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూగా మీకు ఒక ఆలోచన వస్తుంది, ఓహో దీన్ని ఇలా చేసాం కదా, ఇలా కాకుండా ఇంకో ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆ ఆలోచన వచ్చింది అంటే యువర్ అన్ ఆర్టిస్ట్.
ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు ఒక రంగు మైండ్లో స్ట్రైక్ అవుతుంది కంటిన్యూగా. బస్సులో వెళ్తూ ఉంటే ఎక్కువ బ్లూ కలర్ కనిపించడం, రోడ్లో నడుస్తూ ఉంటే ఎక్కువ రెడ్ కలర్ కనిపించడం, ఇట్లా ఏదైనా కలర్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ కలర్ని అబ్జర్వ్ చేయండి, ఆ కలర్లో ఉండే ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయండి. ఇలా అబ్జర్వేషన్ అండ్ ఇమాజినేషన్ని పెడుతూ వస్తే ఆర్ట్ ఫామ్స్ని చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. రకరకాల రంగులు, రకరకాల బ్రష్లు, ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అని చెప్పేసి లక్షలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 10 రూపాయల పెన్సిల్, ఒక A4 సైజ్ పేపర్లు ఒక 4 సింపుల్గా తీసుకోండి, కూర్చోండి, లైన్స్తో ప్రాక్టీస్ చేయండి చాలు. ప్రాక్టీస్ చేస్తూ పోతే వన్ డే యూ విల్ బికమ్ ఏ ప్రో. సో ఇంకా ఏదైనా డౌట్స్ వస్తుంటే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఆర్ట్స్ గురించి. మీకు ఎక్స్క్లూజివ్గా నేర్చుకోవాలి అనిపిస్తే కింద కామెంట్లో నాకు ఈ డ్రాయింగ్ నేర్చుకోవాలని ఉంది, ఎలా గీయాలి, ఎలా వేయాలని చెప్పి అడగండి. ఐ విల్ బీ గివింగ్ యూ మోర్ గైడెన్స్ టువర్డ్స్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ ఆర్ట్ ఫామ్కి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అనే కంటెంట్ ఇస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ దాట్. బాయ్.